జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వార్పలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 4వ తారీఖు ఆదివారం నుండి 2026 జనవరి నెల 10వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, ధనుస్సులో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, కర్కాటక, సింహ, కన్య రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఈ వారంలో ఏర్పడుతుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు కానీ, తండ్రి నుంచి సహకారం కానీ, ప్రభుత్వం నుంచి సహకారం కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారం బాగా మీకు ఉపయోగపడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తెచ్చుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభించుకోవచ్చు. చాలా విషయాలు అనుకూల వాతావరణాన్ని కలిగించే పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. భాగ్యములో బుధ సంచారం జన సహకార లోపము, పోటీ పరీక్షల్లో కాస్త వెనకడుగు వేయడము, వ్యాపారపరమైనటువంటి నష్టాలని కలిగించే విధంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, తల్లి ఆశీస్సులు, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. అష్టములో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టములో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీల సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టములో కుజ సంచారం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూవాహన సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధికారుల యొక్క సహకార లోపం కూడా కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. పోటీ ప్రపంచంలో నూతన విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల
స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి శుక్రవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ గ్రహాలు ఈ విధంగా ప్రతికూలంగా సంచరించేటువంటి కాలంలో మౌనం వహించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మనస్సును లగ్నం చేసి మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు పడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, కుటుంబపరమైనటువంటి వారసత్వ వ్యాపారంలో కూడా లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులతో పాటు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, నిస్పృహలు, అశాంతి మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఒక విషయంలో ఈ వారంలో జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణేశ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. దశంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. దశంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ నీతికి, నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. చిన్న అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణ పన్నులు కానీ గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్ర పారాయణ విషయంలో గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు
దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. చేతికి రావాల్సిన ఆదాయం కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన ఆదాయం కానీ అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, స్థానచలనం కానీ, బదిలీలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. కన్న తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. మీ కష్టాన్ని నమ్ముకొని మౌనంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగండి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక విషయంలో ఈ వారంలో జరుగుతుంది. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దురాశ పనులతో కలిసి పనిచేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని పోటీ పరీక్షల్లో విజయం కానీ, ఇంటర్వ్యూల్లో విజయం కానీ సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.